తను మా హస్బెండ్ మొబైల్కి మెసేజ్ చేసింది. అది నేను చూసి ఫ్రెండ్ ఏమోలే అనుకున్నాను. కానీ నెక్స్ట్ డే నా మొబైల్కి మెసేజ్ చేసింది. నేనైతే రిప్లై ఇవ్వలేదు. కానీ ఉంటుందిలే అని చెప్పి తన నెంబర్ని నా మొబైల్లో సేవ్ చేసుకున్నాను. తను రోజు స్టేటస్లు పెట్టేది. కానీ నేను ఏమి తెలియకుండా అనుమానించడం ఎందుకులే, కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆమెని కానీ మా హస్బెండ్ని కానీ ఏమీ అడగలేదు. ఎంత ఫ్రెండ్ అయినంత మాత్రం తన భార్యకి తన హస్బెండ్కి వేరే అమ్మాయితో పరిచయం ఉంది అంటేనే తట్టుకోలేరు. అలాంటిది వీళ్ళు ఇంత క్లోజ్గా ఉండడం చూసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో డైలీ ఏడ్చేదాన్ని. ప్రెగ్నెంట్ అని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అసలు సంతోషమే లేదు. వాళ్ళ గురించి ఆలోచించి నా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి. నాతో మాత్రం నా హస్బెండ్ బాగానే ఉండేవాడు. ఆ అమ్మాయిని నా హస్బెండ్ బుజ్జి అని పిలుస్తాడు. వాళ్ళని అడగలేక నాలో నేనే బాధపడుతూ నా ప్రెగ్నెన్సీ మొత్తం అలానే గడిపేశాను. డెలివరీ అయిన తర్వాత 6 monthsకి నా హస్బెండ్ ని అడిగితే అప్పుడు చెప్తున్నాడు, అవును మేమిద్దరం రిలేషన్ లో ఉన్నామని. అసలు చాలా ఏడ్చాను. అది చాలదన్నట్లు నన్ను ఒక రోజు ఆ అమ్మాయి ఇంటికి కూడా తీసుకువెళ్ళాడు.